శ్రీముఖి గారు వచ్చారు. చిన్న కోడలు చంద్రముఖి కాదురా, శ్రీముఖిరా. శ్రీముఖి చెక్ చెక్ చెక్. వినిపిస్తుందా? నీకు ఇది కొత్త ఏం కాదు, మైక్ పట్టుకుని మాట్లాడడం. నాకు మైక్ కొత్త. అంటే టీవీలో లౌడ్ స్పీకర్ని కావచ్చు, సినిమాలో కోడలి పిల్లని పెళ్ళయింది కాబట్టి కొంచెం మెల్లిగానే మాట్లాడతాను. ఎలా అంత సైలెంట్ క్యారెక్టర్ని టీవీలో అంత వైలెంట్గా ఉంటావు కదా, ఎలా కష్టంగా అనిపించింది? అంటే ఈసారి వైలెన్స్ శామ్కి ఇచ్చేసి సైలెన్స్ నేను తీసుకున్నాను. కొంచెం కష్టమైన పని అయి ఉండొచ్చు. చాలా కష్టంగా ఉండింది సైలెంట్ గా ఉండడం. ఓకే, అర్థమైంది మాకు. కాదా వైలెంటా? చిన్న కోడలు కూడా వేరే రకమైన వైలెన్సా? అయితే వెయిట్ చేసి మూవీ చూడాల్సిందే అన్నమాట. ఓకే, సో శ్రీముఖి, నువ్వు టెలివిజన్లో ఇప్పటిదాకా చేసావు అండ్ మూవీస్ చాలా కంపారిటివ్లీ చాలా తక్కువ మూవీస్ చాలా చూజీగా ఉండి చేసావు. బట్ ఇంత గ్యాప్ తర్వాత నువ్వు ఒక మూవీ చూస్ చేసుకున్నావంటే ఈ మూవీలో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఏదో ఉండే ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం. సో నీకేమనిపించి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు? సమంత గారు పక్కన యాక్ట్ చేయడానికి కారణం అవసరం ఉండాలా అండి? ఆవిడ పెద్ద కోడలు, నేను చిన్న కోడలు అని అనగానే ఫుల్ రైవల్రీ ఉంటుందని చెప్పేసి ఓకే అన్నాను. సో ద మేజర్ రీజన్ విల్ బి డెఫినెట్లీ ట్రూలీ హోల్ హార్టెడ్లీ దిస్ బంగారం. నాట్ జస్ట్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ అనే తను ఎంత బంగారమో మీ అందరికీ తెలుసు. అండ్ ఆవిడ యాక్షన్ లైవ్లో చూద్దాము అని అనుకున్నాను, బట్ ఆవిడతో పాటు ఇలాంటి ఒక యాక్షన్ ఫిల్మ్లో వర్క్ చేయడం ఐ ఫీల్ వెరీ లక్కీ. నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ అండ్ ఎస్పెషలీ దిస్ మ్యాన్ హియర్, అవర్ ఫ్యామిలీ మ్యాన్. It was amazing to be associated with Raj sir also in this way. కాబట్టి ఒక కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ కాబట్టి ఇంకా రీజన్స్ అవసరం లేవు. అర్థమైంది మాకు కూడా. యా థ్యాంక్ యూ. తెలుగులోనే మాట్లాడతాను ఆఫ్ కోర్స్, బట్ యా సమంత గారి కంబ్యాక్ కోసం, సమంత గారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుగు సినిమా కోసం ఎంతమంది ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక్కసారి చేతులు ఎత్తండి. అందులో వన్ ఆఫ్ ద అభిమాని నేను కూడా. సో అలాంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా ఇంటి బంగారం అనే సినిమాతో మన ముందుకు వస్తున్నప్పుడు ఈ సినిమాలో నవ్వించారు, ఏడిపించారు, ఫైట్స్ చేశారు. డెఫినెట్లీ మీ అందరి ప్రేమతో సినిమా డెఫినెట్లీ హిట్ అవుతుంది అని కోరుకుంటూ, శామ్ గారితో పాటు మీ అందరి బంగారాలు చాలా బాగుండాలి. జూన్ 19th మా ఇంటి బంగారం సినిమాని థియేటర్లో వచ్చి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ, చూస్తారు కదా బంగారాలు. Thank you so much, guys. See you in theaters.